ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి విద్యా ఉద్యోగ అవసరాల నిమిత్తమై యుఎస్ఏ వెళ్ళే వారికి అక్కడ గ్రీన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొక కళ, అది సంపాదించడం అనేది. మరి గ్రీన్ కార్డ్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు న్యూస్లో చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ అయిపోతే చాలు గ్రీన్ కార్డ్ అనేది మీ చేతిలో ఉంటుంది అనే న్యూస్ చూస్తున్నాం కదా. మరి దేని మీద మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు 23 ఇయర్స్గా అమెరికాలో ఉంటూ ఐటీ ఎగ్జిక్యూటివ్గా ఉంటున్నటువంటి వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇమిగ్రేషన్ అండ్ గ్రీన్ కార్డ్, మేమైతే మరి ఇక్కడ న్యూసెస్ చూస్తున్నాము, గ్రాడ్యుయేట్ అయిపోతే చాలు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అనేసి. మన అసలు గ్రీన్ కార్డ్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటి సార్ దానికి? ఎలక్షన్ సీజన్లో ప్రామిసెస్ ఇస్తూ ఉంటారు రాజకీయవేత్తలు. అది ఇండియా అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే. సో గ్రాడ్యుయేషన్ అయిపోగానే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా ఉంటే మేబీ ఆ బ్లాక్ని అట్రాక్ట్ ఆ ఓటింగ్ బ్లాక్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇచ్చే ప్రామిసే తప్ప అమెరికన్ పొలిటికల్ సిస్టంలో ఇమ్మిగ్రేషన్ అనేది ఒక పర్మనెంట్గా బర్న్ అవుతూ ఉండే ఒక కాష్టం. అది దాన్ని ఎవడు ఆపడు, ఎందుకంటే వాళ్ళకి అది కావాలి. దేర్ ఆర్ ఎ ఫ్యూ వెడ్జ్ ఇష్యూస్ అంటారు దాన్ని. వాట్ డివైడ్స్ యూ అండ్ ఐ. there has to be an issue. Yes. One of those key issues is immigration. Another issue is abortion. Okay, so ఈ రెండు టాపిక్స్ అమెరికన్ పాలిటిక్స్లో పర్మనెంట్గా ఉండే టాపిక్స్. నోబడీ విల్ సాల్వ్ దెమ్, నోబడీ విల్ ఇట్ విల్ నెవర్ గెట్ ఓవర్. జస్ట్ లైక్ మనకి కాశ్మీర్ ఇష్యూ లాగా. సో ఈ ఇమిగ్రేషన్ అనేది మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద రూట్స్. అమెరికాకు వచ్చిన ప్రతి వాళ్ళు అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారా? చదువుకోవడానికి వస్తారు, లేక పెళ్లి చేసుకున్న వైఫ్తో పాటు వస్తారు, లేక అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు, లేక అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చే ఫస్ట్ సంతానం ఉంది, ఫస్ట్ జనరేషన్ కిడ్స్. అట్లా రకరకాల ఫేజెస్లో అమెరికాకు వస్తారు. ఈ ఇమిగ్రేషన్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అది. అండ్ యుఎస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కొన్ని ఏరియాస్లోకి మనము జనరల్ పబ్లిక్ టచ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ ఆఫర్ ఎనీ స్పెసిఫిక్ అడ్వైస్ ఇన్ అన్ ఏరియా వేర్ యు ఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్. కొన్ని వాటిలోనేమో మీకు లైసెన్స్ సర్టిఫికేషన్ ఉండాలి కొన్ని ఏరియాస్లో. అలానే ఇది లీగల్ మ్యాటర్ కాబట్టి మీకు యూ హ్యావ్ టు సీక్ ది ఎక్స్పర్ట్స్ అడ్వైస్. అది ఆన్ ఎ లీగల్ సైడ్. బట్ పర్సనల్గా మాట్లాడుకుంటే వచ్చిన ప్రతి వాడికి గ్రీన్ కార్డు అవసరమా? కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అండ్ జనరల్గా మనం అందరం ఏంటంటే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళినా ఇండియన్ రూట్స్ చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంటాం మనం. సో అక్కడ ఉందాము అనుకున్నప్పుడు దెన్ యూ గో త్రూ అ ప్రాసెస్ టు గెట్ గ్రీన్ కార్డ్. ఈ రోజునున్న పరిస్థితి ప్రకారం గత 10 ఏళ్లలో వచ్చిన వాళ్ళకి ఎస్టిమేట్ ఏంటంటే ఇట్ టేక్స్ అబౌట్ 65 to 70 years. అంటే మన లైఫ్ టైంలో అది రాదు అనే ప్రస్తుతం పరిస్థితి అది. కానీ థింగ్స్ మే చేంజ్ యాజ్ యూ గో. అదేవిధంగా గ్రీన్ కార్డు ఉంటేనే అక్కడ ఉండొచ్చా అని కూడా లేదు. నీకు గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్లో 3 మేజర్ స్టెప్స్ ఉంటాయి. ఒకటి లేబర్ సర్టిఫికేషన్, తర్వాత I-130 అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత 485 వేర్ ది స్టేటస్ ఇస్ యాక్చువల్లీ అడ్జస్టెడ్. అది కాల్డ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు దాన్ని. సో ఎవరికైతే లేబర్ సర్టిఫికేషన్ అయిపోయి I-130 అప్రూవల్ అయిపోయి 1 year దాటితే వాళ్ళకి 485 గ్రీన్ కార్డ్ ఎన్నేళ్ళు తీసుకున్నా సరే వాళ్ళ H1 ఎక్స్టెండ్ అవుతుంది ఆటోమేటిక్గా. యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఇట్ ఎవ్రీ ఇయర్ అండ్ H1 ఎక్స్టెండ్ అవుతుంది. సో మీ స్టే అక్కడికి అష్యూర్డ్. యూ హ్యావ్ నథింగ్ టు వరీ. మీరు కంట్రీ వదిలేసి 6 ఏళ్ళు అయిపోయాక 7 ఏళ్ళు అయిపోయాక రావాల్సిన అవసరం లేదు. బికాజ్ 130 అప్రూవ్ అయిపోయింది, అప్రూవ్ అయ్యి 1 year అయిపోయింది కాబట్టి ఇక మీకు ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది H1. ఓన్లీ తలనొప్పి ఏంటంటే ఈ H1లో ఉన్నప్పుడు ఎవరన్నా ఒక ఎంప్లాయర్ మనని స్పాన్సర్ చేయాలి ప్రతిసారి. గ్రీన్ కార్డ్లో ఉన్నప్పుడు ఆ ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అక్కర్లా. విల్ హ్యావ్ దట్ ఫ్రీడమ్. ఇంకా నెక్స్ట్ సిటిజన్షిప్ వచ్చేసాక అది ఏ స్పాన్సర్షిప్ లేదు. యూఆర్ నౌ వెరీ మచ్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ, అమెరికన్ సొసైటీ, యూఆర్ యాజ్ గుడ్ యాజ్ అన్ అమెరికన్. బట్ ఆ డిఫరెన్స్ ఉంది తప్ప మీకు 130 అయిపోయిన తర్వాత 1 year తర్వాత మీకు ఆటోమేటిక్గా H1 ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి యువర్ స్టే దేర్ ఈజ్ అష్యూర్డ్.
ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ ది స్పాన్సర్ టు బి దేర్. అండ్ జనరల్గా ఎంప్లాయర్స్ విల్ ప్రొవైడ్ దట్ స్పాన్సర్షిప్. ఎందుకంటే మనకి అప్పటికి 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అక్కడ పుటప్ చేశాక ఎంప్లాయర్స్ తోటి వాళ్ళకి దే గెట్ ది వాల్యూ అవుట్ ఆఫ్ అస్ అండ్ దే కేర్ అబౌట్ అస్ అండ్ దే గివ్ యూ దట్ స్పాన్సర్షిప్. సో ఇట్స్ నాట్ అ మేజర్ ఛాలెంజ్. ఎస్ దెర్ ఆర్ మెంటల్ ఛాలెంజెస్, బట్ ఫిజికల్గా అక్కడ నువ్వు ఆ లొకేషన్ వదిలేసి వెళ్ళిపోవాలని అవసరం లేదు. ఆ స్టేటస్లో ఉన్నా యూ కెన్ పర్చేస్ ప్రాపర్టీస్, యూ కెన్ గెట్ లోన్స్ ఆన్ యువర్ బయింగ్ కార్స్ అండ్ అదర్ స్టాఫ్. ఎలాంటి డిఫరెన్షియేషన్ ఉండదు మీకు, ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ H1 ఎవ్రీ సింగిల్ టైం. అలానే ఈ ఇండియా నుంచి వచ్చినప్పుడు పోయినప్పుడు, బయటకు వచ్చినప్పుడు పోయినప్పుడు ఆ స్టాంపింగ్, ఆ ఇమిగ్రేషన్, ఆ సెపరేట్ ట్రీట్మెంట్ అవన్నీ ఉంటాయి. దట్స్ ద ప్రైస్ యూ పే. గోల్డెన్ వీసా అని కూడా అంటారు కదా సార్, అది ఏంటి సార్? అవి చెప్పా కదా, ఇమిగ్రేషన్లో రకరకాలు ఉన్నాయని చెప్పి. $1 million మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే చేసి అక్కడ ఒక బిజినెస్ క్రియేట్ చేసి ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ప్రాబ్లీ 10 people or so. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. అది చేసినట్లయితే ఆ రౌట్లో చాలా ఫాస్ట్గా మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే, బట్ $1 million ఉండాలి మన దగ్గర టు స్టార్ట్ విత్. అండ్ దెన్ అన్ ఐడియా ఫర్ అ బిజినెస్, బికాజ్ $1 million తీసుకెళ్ళి మనము కాలంలో పోయాం కదా. సో దానికి ఒక ఐడియా ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఏదైనా చేసే ఆపర్చునిటీ ఒకటి ఉండాలి. అలా కాకుండా ఇండియాకి కాకుండా వేరే కంట్రీస్కి, చాలా కంట్రీస్కి గ్రీన్ కార్డ్ లాటరీ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇండియన్స్ బార్న్ ఇన్ కెన్యా ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్ బికాస్ దే ఆర్ కన్సిడర్డ్ కెన్యన్స్, నాట్ ఇండియన్స్. అట్లా స్మాలర్ కంట్రీస్ ఏవేవైతే ఈ H1B ఈ వీసా సిస్టంలో మన వాళ్ళు లక్షల్లో దిగిపోలేదో, అలా చిన్న చిన్న కంట్రీస్కి ఈ లాటరీ సిస్టమ్ ఎలిజిబిలిటీ ఉంది. అందులో వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తాయి స్ట్రేట్ అప్. ఓకే, అండ్ దే డోంట్ హ్యావ్ టు బీ ఇన్ ద US టు అప్లై ఫర్ దట్ లాటరీ. వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్లో ఉండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే లాటరీలో వాళ్ళు పికప్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేయచ్చు. అన్ఫార్చునేట్గా మనకి ఆల్రెడీ మనం సఫిషియంట్ ఇన్ నంబర్స్ కదా, సో మనకు ఆ ఎలిజిబిలిటీ లేదు. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కూడా ఏవో కొన్ని చేంజెస్ వచ్చాయని కూడా న్యూస్లో చూస్తున్నాం మేము. ఏం చేంజెస్ వచ్చాయి సార్? ఇది ర్యాపిడ్గా ఏమి అంత విపరీతమైన చేంజ్ ఏమీ రాలేదు. ఏంటంటే మీకు అఫ్కోర్స్ ప్రైస్ ఈజ్ గోయింగ్ అప్ ఎవ్రీ సింగిల్ ఇయర్. సో ఇట్ ఇస్ బికమింగ్ పెయిన్ఫుల్. సో ఇప్పుడు నేను అన్నాను కదా, 130 1 year ఉన్న తర్వాత ఎవ్రీ ఇయర్ H1 అప్లై చేయాలి. H1 ఫీజు ఒకప్పుడు $200, $285, $300 ఉండేది. ఇప్పుడు ప్రాబ్లీ $1,000 ఉంది. అందులో మళ్ళీ ఫాస్టర్ ప్రాసెస్ ఉంది, అది చేయాలంటే 2000 ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అప్ టు డేట్ విత్ దాట్. అలా ఫీజులు పెరుగుతూ పోతున్నాయి తప్ప క్వాలిటీ ఆఫ్ సర్వీస్ యాక్చువల్లీ తగ్గింది. మాకు కోవిడ్ టైంలో చాలామంది రిమోట్ వర్క్ చేయడం వల్ల ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ హెవీ లోడ్ అండ్ థింగ్స్ వాట్ యూస్ టు టేక్ లైక్ 6 weeks ఆర్ నౌ టేకింగ్ 6 months. సో ఇప్పుడు న్యూస్లో చూస్తున్నట్టుగా గ్రాడ్యుయేట్ అయిపోతే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటే అసలు అక్కడ ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారు? అది 100% అవాస్తవం. అది అంతే, దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ట్రంప్ హైపర్బోల్ అంటారు అన్నమాట. ఆయన వచ్చే ఆ గ్యాస్ లైటింగ్ ఏదైతే ఉంటుందో అందులో అది ఒకటి. యాక్చువల్గా ఆయన అన్న రెండో రోజునే దెర్ వాజ్ బ్యాక్లాష్ ఫ్రమ్ మాగా అండ్ హీ యాక్చువల్లీ టుక్ ఇట్ బ్యాక్. ఓకే, బికాజ్ ది మాగా క్రౌడ్ అని ఏదైతే అంటామో మేము, ది ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఆఫ్ ద పార్టీ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమిగ్రేషన్ రిఫార్మ్. ఓకే, దే డోంట్ వాంట్ ఇమిగ్రెంట్స్ టు కమ్ అండ్ టేక్ అమెరికన్ జాబ్స్. సో what does it mean? Leaders have no freedom to even talk about the topic, to even debate about it. సో అది ఉత్తనే ఈ పోల్ టైం ప్రామిస్ తప్ప ట్రంప్ మాట్లాడేవి మూడొంతులు కాదు, 99% ఫోర్ థాట్ ఉండకుండా, అనాలిసిస్ ఉండకుండా, గ్రౌండ్ ఉండకుండా, బేస్లెస్ కాన్వర్సేషన్స్ అన్నీ ఉంటాయి అనేవి. అండ్ విత్ ఇన్ 24 hours మళ్ళీ హీ విల్ ఫ్లిప్ ఆన్ దెమ్, హీ విల్ గివ్ యూ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ టైం అబ్సల్యూట్లీ, అందులో జీరో ట్రూత్ టు దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.